హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. ఈ 19th రోజున ఇండియన్ స్క్వాడ్ని అయితే అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు ఏషియా కప్కి. సో చాలా చాలా కాంట్రవర్సీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలామంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ మిస్ అవుట్ అవుతున్నారు. సో ఆ 15 మెంబర్ స్క్వాడ్ ఏంటిది, మనకైతే కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ 12 to 13 పీపుల్ ఖచ్చితంగా ఉంటారు. 2 to 3 ఇంక్లూజన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. సో చాలా చాలా కాంట్రవర్షీలకు తెర లేపే అవకాశం అయితే ఉంది. సో ఈ 19th రోజునే, అంటే ఇంకా 2 to 3 డేస్లోనే స్క్వాడ్ అయితే అనౌన్స్మెంట్ అయిపోతుంది. సో స్క్వాడ్లో ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు, నేనైతే 14 మెంబర్ స్క్వాడ్ ఇస్తాను. ఒక అంటే మీకు మీ ఛాయిస్కి వదిలేస్తున్నారు. ఏ ప్లేయర్ ఉంటే బాగుంటుందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోయి ఆ 15 మెంబర్ స్క్వాడ్ ఏ విధంగా ఉంటుందో ఓపెనింగ్ స్లాట్కి వస్తే మాత్రం ఖచ్చితంగా సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మలే ఉండే అవకాశం 100% ఉంది. సో మనకు చూసే మాత్రం సంజు శాంసన్ ఎందుకు అని ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం ఆల్రెడీ రీసెంట్ పర్ఫార్మెన్స్ అందరికీ తెలుసు. బట్ గౌతమ్ గంభీర్ నుంచి ఎక్స్ట్రా మార్క్స్ అయితే సంజు శాంసన్కి ఉన్నాయి. సంజు శాంసన్ని డ్రాప్ చేయాలంటే నువ్వు 21 డక్కులు వరుస కొడితేనే నిన్ను టీం నుంచి తీసేస్తామని గౌతమ్ గంభీర్ వచ్చి సంజు శాంసన్కి చెప్పాడంట. ఇది రీసెంట్గా జరిగిన సంజు శాంసన్కును ఒక అశ్విన్కి ఒక ఇంటర్వ్యూలో క్లియర్ కట్గా చెప్పాడు. ఏదైతే సౌత్ ఆఫ్రికా టూర్ జరుగుతున్నప్పుడు సో ఇదే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడట. సో నువ్వు టీం నుంచి బయటకు వెళ్ళాలంటే ఒక 21 డక్కులు వరుస కొట్టు, అప్పుడే నిన్ను టీం నుంచి డ్రాప్ చేస్తానని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. సో అది 21 డక్కులు ఖచ్చితంగా అవ్వవు కదా ఎవరికి. సో అక్కడ కాన్ఫిడెన్స్ తోటి ఆ విధంగా ఆడాడు. కాబట్టి సంజు శాంసన్ తప్ప మనకి వేరే ఆప్షన్ అయితే లేదు. ఎందుకంటే సంజు శాంసన్ వచ్చేసి వికెట్ కీపర్ అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే పంత్ ఇంజురీలో ఉన్నాడు అండ్ పంత్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో సంజు శాంసన్ తప్ప మనకి వేరే వికెట్ కీపర్ లేడు. రీసెంట్గా ఓపెనర్గానే ఆడుతున్నారు కాబట్టి ఓపెనింగ్ స్లాట్లో సంజు శాంసనే ఉండే అవకాశాలు 100కి 100% ఉన్నాయి. అండ్ తనకి తోడుగా వచ్చేది అభిషేక్ శర్మ. ఇక్కడ కొంతమందికి డౌట్స్ ఉన్నాయి, జైస్వాల్ వస్తాడా, శుభం గిల్ వస్తాడా అంటే శుభం గిల్ గురించి తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ అయితే మనం అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకోవాలి. తను ఎలాంటి బ్యాటర్ తెలుసు, సన్ రైజర్స్కి ఎలాంటి స్టార్ట్లు ఇచ్చాడో మీ అందరు తెలుసు. ఎంత విధ్వంసకరమైన బ్యాటర్ తెలుసు. 6లు 4లు ఆ మజాని ఎవరు వదులుకోరు. అది ఒకటి పాయింట్. అయితే మాత్రం తను బౌలింగ్ కూడా చేయగలడు, ఆఫ్ స్పిన్నర్. సో మీకు చూస్తే మనం మ్యాచెస్ ఎక్కడున్నాయి ఏషియా కప్ యాక్చువల్లీ ఇండియాలో జరగాలి, బట్ రీసెంట్గా ఉన్న సిచ్యువేషన్స్ వల్ల మనం అబుదాబి, దుబాయ్లో జరుగుతున్నాయి మ్యాచెస్ వచ్చేసి. సో నెక్స్ట్ మంత్ మనం చూసుకుంటే మాత్రం September 19th స్టార్ట్ అవుతున్నాయి. 9th స్టార్ట్ అవుతున్నాయి, September 9th. సో అక్కడ పిచ్చెస్ ఈ వెదర్లో ఎట్లా ఉంటాయంటే ఎక్కువ స్లో పిచ్లు ఉంటాయి అండ్ ఆల్సో కొంచెం స్పిన్ ట్రాక్స్ లెక్కనే మనకి స్లో పిచ్ బౌన్స్ తక్కువ ఉండడం, ఇలాంటి పిచ్చెస్ ఉంటాయి. కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటే అభిషేక్ శర్మ లెఫ్ట్ ఆన్ స్పిన్ వేయడం ఒక పెద్ద అసెట్గా మారుతుంది ఇండియా టీం. కాబట్టి మనకి జైస్వాలా లేకపోతే అభిషేక్ శర్మ అంటే అభిషేక్ శర్మకే ఎక్కువ ఓట్లు పడ్డాయని నాకైతే అనిపిస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. జైస్వాల్ వచ్చేసి 1 డైమెన్షనల్ ప్లేయర్. తను బ్యాటింగ్ చేయగల అద్భుతమైన బ్యాటర్, దాంట్లో ఎలాంటి లేదు. బట్ కంపారిటివ్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా అభిషేక్ శర్మకి ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది. జైస్వాల్కి రాకపోవడానికి కూడా ఇంకో రీజన్ ఉంది. అదేంటంటే శుభం గిల్. మనం చూసే శుభం గిల్ వచ్చేసి రీసెంట్గా కెప్టెన్, ఫ్యూచర్ కెప్టెన్, ఆల్రెడీ టెస్ట్ కెప్టెన్సీ చేస్తున్నాడు. T20s కూడా తనే కెప్టెన్సీ చేయబోతున్నాడు ఇన్ ఫ్యూచర్. ఆఫ్టర్ సూర్యకుమార్ యాదవ్ తన నుంచి తప్పించుకున్న తర్వాత మనకి గిల్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక కెప్టెన్ని T20 స్క్వాడ్లో, అది కూడా ఏషియా కప్లో పెట్టకుండా ఉండరు కదా. సో ఖచ్చితంగా 3 ఓపెనర్లు అక్కడే అయిపోతారు. జైస్వాల్ ఉండే అవకాశం లేదు. ఇది చాలా చాలా బాధిస్తుంది మనకి చూసుకుంటే మాత్రం జైస్వాల్ ఫ్యాన్కి. సో 1 డౌన్లో నాకు తెలిసి శుభం గిల్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే డిస్కషన్స్ కూడా అయ్యాయి. ఎందుకంటే ఆల్రెడీ మనకు పూర్తి ప్లేయింగ్ 11 చూసినాక మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో 1 డౌన్లో శుభం గిల్ ఆడతాడు. ఎందుకంటే రీసెంట్ IPL పర్ఫార్మెన్స్ చూస్తే అద్భుతంగా ఉంది అండ్ ఓపెనింగ్ స్లాట్ని చేంజ్ చేయాలని ఎవరు అనుకోవట్లేదట. సో ఇది అయితే క్లియర్ కట్. శుభం గిల్ 1 డౌన్ రావడానికి ఇంకో రీజన్ కూడా, ఎందుకంటే ఇండియన్ టీం ఇప్పుడు ఆడుతున్న అప్రోచ్ ఏంటంటే
చాలా అటాకింగ్ అప్రోచ్ తోటి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ ఓవర్ నుంచే దూకుడుగా ఆడాలని చూస్తారు. సో ఇద్దరు బ్యాటర్లలో ఒకరు అవుట్ అయినా సరే శుభమ్ గిల్ ఆల్రెడీ ఓపెనర్ కాబట్టి మనకు ఒక ఎక్స్ట్రా వికెట్ తోటే బ్యాటింగ్కి వెళ్తున్నామనే ఒక మైండ్ సెట్ తోటి వెళ్తున్నారు. సో నాకు తెలిసి శుభమ్ గిల్ 1 డౌన్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. వైస్ కెప్టెన్సీ ఇచ్చారని నాకైతే తెలుస్తుంది. అండ్ మనకు చూసుకుంటే 2 డౌన్లో చూసుకుంటే మొత్తం సూర్య ఉన్నాడు కెప్టెన్. మనకు తెలుసు 360 ప్లేయర్, తన గురించి ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే తిలక్ వర్మ కూడా చాలా గట్టిగా ఓట్లు పడ్డాయట. చూసుకుంటే మాత్రం తిలక్ వర్మ వచ్చేసి ఏదైతే చెన్నై మ్యాచ్ ఒక మ్యాచ్ ఉంటుంది, చేజింగ్ చేస్తాం ఇండియా మస్తు అంటే వికెట్లు పడుతూ ఉంటే తిలక్ వర్మ ఒక సైడ్ నిలబడి ఆ మ్యాచ్ని గెలిపించాడు. అండ్ రీసెంట్గా సౌత్ ఆఫ్రికాలో T20 ఫామ్ బాగుంది, కౌంటీస్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. కాబట్టి తిలక్ వర్మ ఏదైతే చెన్నైలో ఆడిన ఇన్నింగ్స్ చాలా చాలా పెద్ద పాజిటివ్ అయిందని చెప్పొచ్చు. గంభీరం తిలక్ వర్మని ఏషియా కప్కి తీసుకునే అవకాశాలు 100% కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో డిస్కషన్ కూడా అయింది. సో మనం చెప్పాం ఆల్రెడీ కొంచెం స్లో పిచ్లు ఉంటాయి కాబట్టి తిలక్ వర్మ ఒక మంచి ప్లేయర్ అవుతాడు, స్పిన్ కూడా బాగా ఆడగలరు కాబట్టి సో తిలక్ వర్మ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని తర్వాత రింకు సింగ్, ఫినిషర్గా హార్దిక్ పాండ్యా, తర్వాత అక్షర్ పటేల్ ఆల్రౌండర్ రూపంలో మన పిచ్చెస్ అన్నీ చెప్పాను కదా, కుల్దీప్ ఉంటాడు స్పిన్నర్, వరుణ్ చక్రవర్తి ఉంటాడు, అండ్ ఆల్సో మనకు బుమ్రా ఉంటాడు, సిరాజ్ రీసెంట్ ఫామ్ అద్భుతంగా ఉంది కాబట్టి హర్షదీప్లు ఉంటారు. సో ఇక్కడికి 13 ప్లేయర్స్ అయిపోయినారు చెప్పొచ్చు. సో 2 స్లాట్స్కి చాలా చాలా కాంపిటీషన్ అయితే ఉందని చెప్పొచ్చు. సో చూసుకుంటే మాత్రం మనకి కేఎల్ రాహుల్ కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. వికెట్ కీపర్గా మనకి ఆల్రెడీ ఒక వికెట్ కీపర్ బ్యాకప్ ఆప్షన్ ఖచ్చితంగా ఇస్తారు. సో సంజు శాంసన్ ఒకడు ఉన్నాడు కాబట్టి వికెట్ కీపర్ ఇంకో ఆప్షన్ ఎవరు అని లుక్ చేసే మాత్రం ఇషాన్ కిషన్ ఆర్ మనకి చూసుకుంటే కేఎల్ రాహుల్, ఈ ఇద్దరిలో ఒకరే ఆడే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనం చూసుకుంటే కేఎల్ రాహుల్ బెటర్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఎక్కడైనా ఆడగలడు. ఒకవేళ ఎవరికైనా ఇంజూరీ అయినా సరే ఖచ్చితంగా మనకి ఒక మంచి ప్రాస్పెక్ట్ అని చెప్పొచ్చు. సో కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్లో ఒకరు స్లాట్ తీసుకుంటారు. నాకు తెలిసి ఎక్కువ శాతం కేఎల్ రాహుల్కి ఎక్కువ వికెట్స్ అంటే ఎక్కువ ఓవర్స్ పడే అవకాశం అయితే ఉంది. సో లాస్ట్ స్లాట్ 15th అయితే చాలా చాలా బిగ్ కాంపిటీషన్ అయితే జరుగుతుంది. సో 15లో ఎవరుంటే అంటే ఈ 15 పొజిషన్లో ఎవరుంటే బాగుంటుందని మీకే ఆప్షన్స్ అయితే ఇస్తాను. సో వాలా లేకపోతే మనకి చూసుకుంటే మాత్రం శ్రేయస్ అయ్యర్, నితీష్ కుమార్లు ఉన్నారు. అండ్ ఆల్సో దిగ్వేష్ని కూడా ఆడిస్తే బాగుంటుంది. దిగ్వేష్ రాత్రి మనందరికీ తెలుసు లెగ్ స్పిన్నర్. సో తిను బాగుంటాడా? సో మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసినంత వరకు అయితే నితీష్ కుమార్కి ఎక్కువ అంటే ఓట్స్ పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇంజురీ ఉన్నాడు, ఇంకా మనకి 1 month టైం ఉంది కాబట్టి రికవరీ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. నితీష్ వస్తే మాత్రం మనకి ఆల్రౌండర్స్ చాలా స్ట్రాంగ్ అయిపోతారు. బ్యాటింగ్ చేయగలడు, స్పిన్ అద్భుతంగా ఆడాడు కాబట్టి. బౌలర్లో చూసుకుంటే మాత్రం హర్షిత్ రాణా అండ్ ప్రసిద్ధ్ కృష్ణలు ఉన్నారు. సో వీళ్ళకి కూడా ఆప్షన్స్ ఉన్నాయి 15 మెంబర్స్లో. సో టోటల్గా చూసుకుంటే ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంటే బాగుంటుంది అండ్ 15 అంటే ఎక్స్ట్రా ప్లేయర్స్ కింద మనకి 12 నుంచి 15లో ఎవరు ఉంటే బాగుంటుందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ ఈ 15లో మాత్రం చాలా చాలా కాంట్రవర్సీస్ లేచే అవకాశం కనిపిస్తుంది. జైస్వాల్ మిస్ అవుట్ అవుతాడా, కేఎల్ రాహుల్ కూడా మిస్ అవుట్ అయ్యే ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్, ఫాస్ట్ బౌలర్స్ ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా చాలా చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ రింకు సింగ్ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తలేవు. కాబట్టి సో ప్లేయింగ్ లెవెన్లో ఎలాంటి చేంజెస్ ఉంటే బాగుంటుంది, మీ ప్లేయింగ్ లెవెన్ ఏంటితో కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే కానీ ఖచ్చితంగా నేను లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేస్తాను. ఇంకా ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళతో ఇంటరాక్షన్ చేయడానికి కూడా నేనైతే రెడీ ఉన్నాను. సో ఖచ్చితంగా మీరైతే ఆ కామెంట్ రూపంలో తెలియజేయండి.